ప్రజలెవరూ మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితిలో లేరని 24వ వార్డు నుండి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మేకల రజిత అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమని ఆశీర్వదించి గెలిపించాలని కోరుతూ 24వ వార్డు కారల్ మార్క్స్ కాలనీలో బీఆర్ఎస్ అభ్యర్థి మేకల రజిత బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలను కలుస్తూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతుగా నిలవాలని కోరారు. 6 గ్యారంటీల హామీతో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే అవి ఎక్కడ అమలవుతున్నాయో సమాధానం చెప్పాలన్నారు. ఒక్క ఉచిత బస్సు స్కీమ్ తప్ప అనేక హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. అనేక హామీలు ఇచ్చి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్నారని, అయితే ఆయన మాటలు నమ్మే పరిస్థితిలో భూపాలపల్లి ప్రజలు లేరన్నారు. 24వ వార్డు నుండి పోటీ చేస్తున్న తనని ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి మేకల రజిత కోరారు. ఈరోజు 24వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచారం ప్రారంభోత్సవానికి మన మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు కూడా హాజరు కావడం జరిగింది. అలాగే ఏ ఇంటికి పోయినా కానీ కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ రావాలి, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే, ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ఏమైతలేవు, అంతా ఉత్తుత్తి మాటలు చెప్పిండు, ఇవాళ ముఖ్యమంత్రి అయిండు, మళ్ళీ ఓట్లే మన అత్త మేము నమ్మం అనేసి చాలా గర్వంగా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటేనే ప్రజలల్లో చీకొట్టే విధానం ఉన్నది. మళ్ళీ కేసీఆరే రావాలి, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని ప్రతి ఒక్కరి నోట అదే మాట వస్తుంది. ఆటోలను కలిసినా, గృహిణులను కలిసినా, ఉద్యోగస్తులను కలిసినా, సింగరేణులను కలిసినా కానీ ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతున్నారు. 6 గ్యారంటీలని 6 గ్యారంటీల కార్డు పట్టుకొని మన నియోజకవర్గంలో సత్యనారాయణరావు గారు తిరిగి గెలవడం జరిగింది. 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు, ఒక ఫ్రీ బస్సు తప్ప. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, అవి ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. స్కాలర్షిప్లే కానీ, ఫీజు రియంబర్స్మెంట్లే కానీ ఏవి ఇవ్వలేదు. అలాగే గుంట భూమున్న, అరగుంట భూమున్నా కానీ రైతు బంధు పేరు మీద 15,000 ఇస్తా, నేను కేసీఆర్ 10,000 ఇస్తాను, నేను 15,000 ఇస్తా అన్నాడు, అది లేదు. ఎలక్షన్లు వస్తేనే ఆయనకు రైతు బంధు యాదికి వస్తుంది, ఎలక్షన్లు వస్తేనే ఆయనకు ప్రజలు యాదికి వస్తారు. మళ్ళీ రేపో మాపో ఆ రేవంత్ రెడ్డి సారు మన భూపాలపల్లికి జిల్లా పర్యటనకు వస్తున్నాడట. మళ్ళీ జిల్లా పర్యటనకు వచ్చి నేను ఇవి చేస్తా అవి చేస్తా అని గొప్పలు చెప్తాడు. మన ఉన్న జిల్లాను తీసేసే విధంగా కుట్రలు జరుగుతున్నాయి. మన భూపాలపల్లి జిల్లాను తీసేసి మొలుగుల కలిపే విధంగా ఆలోచన చేస్తున్నాడట. ఇక రేవంత్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితి లేదు. మన కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన దిశగా ఇవాళ భూపాలపల్లి జిల్లా అయితేనేమి, సెంటర్ లైటింగ్ అయితేనేమి, ఇవాళ 100 పడకల ఆసుపత్రి అయితేనేమి, ఇవాళ మెడికల్ కాలేజీ అయితేనేమి, మరి వాడవాడల రోడ్లైనా, డ్రైనేజీలైనా, విద్యుత్ దీపాలైనా, మరి మిషన్ భగీరథ నీళ్ళైనా, ఇవాళ వేలాది మంది మహిళలకు వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, 200 ఉన్న పింఛన్ని 2,000 చేసిన ఘనత మన కేసీఆర్ది. అయితే ఇవాళ అబద్ధము హామీ ఇచ్చి 4,000 ఇస్తా అన్నాడు, 4 రూపాయలు కూడా ఇచ్చే గతి లేదు, అతి లేదు. మరి ఇక ఇక్కడున్న సత్యనారాయణరావు గారు ఒక కార్యకర్తలనే కానీ, ఒక నాయకులనే కానీ లేనిపోని బూతులు తిట్టుకుంటూ, ఎక్కడ పడితే అక్కడ శిలాపలకాలు వేసుకుంటూ, నేను ఈ నిధులు తెస్తానా, నేను ఆ నిధులు తెస్తానా, ఇన్ని కోట్లు వస్తానే, అన్ని కోట్లు వస్తానే అంటాడు. కానీ ఆయన ఎక్కడ తట్టడు మట్టి తీసింది లేదు, ఒక రోడ్ వేసింది లేదు, ఒక డ్రైన్ కట్టింది లేదు. ఇంతవరకు కూడా కానీ ఆయన వార్డులు వచ్చి మేము ఈ రోడ్ వేసినామని ఖచ్చితంగా చెప్పమనండి. మా డబ్బులతోటి ఈ పలాని గల్లీలో మాదే రోడ్డు మా కాంగ్రెస్ ప్రభుత్వం వేసిందని చెప్పమనండి. ఏ చర్చకైనా మేము సిద్ధంగా ఉంటాం. ఇంతవరకు కూడా ఒక్క 10 రూపాయలు కూడా భూపాలపల్లి మున్సిపాలిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. ఇక కూడా ఇస్తుందన్న నమ్మకం ప్రజలకు పోయింది. ఎక్కడ చూసినా కేసీఆర్ గారినే అడుగుతున్నారు, కేసీఆరే రావాలి, సారే రావాలి, మళ్ళీ కారే కావాలి అంటున్నారు జనం. ఇదే ఊపుతోటి, ఇదే స్ఫూర్తితోటి భూపాలపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయం. రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం చాలా దగ్గరలో ఉంది అనేసి చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. అలాగే ఈ 24వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతోటి గెలిపిస్తారనే నమ్మకంతో మేము ఇవాళ ఇంటింటి ప్రచారం చాలా అద్భుతంగా చేయడం జరిగింది.